నియంత్రణ కోసం ఎందుకంటే అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు గురుకులాల్లో కూడా అనేక ఆహారం తినే విషయంలో కావచ్చు, రకరకాల ఇతరత్ర సమస్యలు చూసినాం గత ప్రభుత్వంలో. వాటి గురించి ప్రక్షాళన దిశగానో లేకుంటే వాటిని మెరుగుపరుస్తామని ఒక హామీ ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఇటువంటివి చెప్పాను. అంటే అక్కడ మీరు వాళ్ళు చెప్పింది వినొచ్చినా లేకపోతే మీరు సలహాలు సూచనలు తీసుకున్నారు అక్కడ ప్రభుత్వం? మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాం. నేను మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి వినతి పత్రం కూడా ఇచ్చిన. ఓకే. తెలంగాణలో ఏం జరగాలి, ఏం జరిగితే తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేరుతాయి, అమరవీరుల ఆశయ సాధన జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా నేను ఆయనకి రాతపూర్వకంగా, మాటలు కాదు, రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. సో రైతు కమిషన్ యొక్క విధి విధానాలు ఏముండబోతున్నాయి మరి? చూడాలి వాళ్ళు ఏ విధి విధానాలు ఏర్పాటు చేస్తారో. లక్ష్యాలు అక్కడ ఏం చర్చకు వచ్చిన లక్ష్యాలు? అక్కడ ప్రత్యేకంగా మేము రైతు కమిషన్ యొక్క గైడ్ లైన్స్ కానీ లేకపోతే రైతు కమిషన్ స్ట్రక్చర్ కానీ అదేం చెప్పలేదు. రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటుకు మేము దాదాపుగా శేషాద్రి గారికి ఏదో విద్యా కమిషన్ది, ఇంకా రైతు కమిషన్ ఇంకెవరికి అప్పు చెప్పినాము. దాని గైడ్ లైన్స్, దాని స్ట్రక్చరు, విధి విధానాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పాను. కానీ దాంతో ఆ రైతు కమిషను సభ్యులు ఎంతమంది ఉంటారు, అసలు హోదా ఏంటిది, బడ్జెట్ ఏంటిది, లేకపోతే దాని పని విధానం ఏంటిది, ఇవన్నీ ఏం చెప్పలే. అటువంటిది ఏం రాలే. రైతు కమిషన్ వాళ్ళ అధికారులు కూర్చొని రాసుకుంటారు తప్ప నిజమైన రైతు కమిషన్లో సభ్యులు ఎవరు ఉండాలి, లేకపోతే రైతాంగ సమస్యల గురించి ప్రస్తావన రాలేదు అక్కడ ఏం రాలేదు. సో ఎంత మేరకు జరిగింది చర్చ మొత్తం మీతో పాటుగా? దాదాపుగా 1:40 మేము అక్కడ ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నాం. సరే, దానికి ముందు మేము దాదాపు హాఫ్ అన్ అవర్ ముందు పోయినాం. అందరూ వచ్చి సెటిల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇంకా యోగేంద్ర యాదవ్ గారు మొత్తం మానిటర్ చేసిండు, ఆయనే కోఆర్డినేట్ చేసిండు. ఆయన ఇంట్రడక్షన్ స్పీచ్గా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరినీ ఒక్కొక్కరు అభిప్రాయాలు అడిగిండు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పిండ్రు. దాంతో దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ పని విధానం గురించి, పాలనా విధానం గురించి, ఇప్పటివరకు నియామకమైనటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సామాజిక న్యాయం పాటిస్తున్నాము, ఈ అందరినీ కలుపుకొని పోతున్నాము, అట్లా ఇట్లా అని తన పరిపాలన గురించి వాళ్ళు చెప్పారు. ఈ 2 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి మీకు అందరికీ కూడా. సో మీకేమనిపించింది మరి ప్రోగ్రెస్ రిపోర్ట్, దానికి ఎన్ని మార్కులు వేసారు మరి? ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే వస్తున్నాం, గతంలో మనం మాట్లాడుకున్నాం 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలు కొన్ని అంశాలు మాత్రం అవ్వాలనుకున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం డీజీపీ మహేందర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎవరినైతే నిరుద్యోగులు అణచివేసిండో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి. సో ఈ రకమైనటువంటి సమూల మార్పుల విషయంలో ఆయన తీసుకొచ్చిన పరిపాలన 3 నెలల కాలంగా చేసిన పరిపాలన విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరెన్ని మార్కులు వేసారు? అంటే వాస్తవంగా మేము భావించేది, మేము అందరం సరే వాళ్ళు ఎప్పుడు 4 గ్యారెంటీలు అంటుంటే అక్కడ కూడా అన్నారు, మేము మనసులో నవ్వుకుంటున్నాం. అంటే బహిరంగ సభల్లో అంటే మనం ప్రజల కోసం, ప్రతిపక్షాల కోసం, మీడియా కోసం మాట్లాడవచ్చు. కానీ ఒక అంతర్గతంగా కూర్చున్నప్పుడు కూడా వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. మొదటి అంశంలో 3 ఉన్నాయి, తర్వాత అన్నీ కూడా 2, 2, 3 అట్లా ఉన్నాయి. ఈ 13 అంశాలు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒకే ఒక్క గ్యారెంటీ అయింది. ఏది అది కూడా అదే 200 యూనిట్ల ఉచిత, అది కూడా అమలైనట్టు ఎట్లా చెప్పు? జీరో బిల్ వచ్చి అందరికీ జరిగినప్పుడు, న్యాయం జరిగినప్పుడు, ఎప్పుడు పూర్తిగా కంప్లీట్ అయితే జీరో బిల్ అయింది, బిల్లు ఇచ్చినావు, డబ్బులు కట్టలేదు, డిస్కామ్లకి చెల్లించినప్పుడు గది అంతే కదా. నీకు ఇప్పటికే మనం ఏం చెప్తున్నాం, 83,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని మనం ఇప్పటివరకే మొత్తుకుంటున్నాం. నీకు ఆ అప్పు తీర్చడానికే మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, అతిగతి లేదు. ఇంకా ఈ 200 యూనిట్ల పేరుతోటి సుమారు నెలకి 3,500 కోట్లు ఎంతో అంటున్నారు, 4,000 కోట్ల దాకా అంటున్నారు. మరి అది ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఉచిత రవాణా సౌకర్యం అన్నాడు. మరి జనవరి మాసానికి ఫిబ్రవరి మాసం కూడా అయిపోయింది, ఆర్టీసీకి డబ్బులు చెల్లించడమా? అప్పు చూపెట్టుకుంటూ మా పథకాలు అమలేని అంటే ఎట్లా? ఇది ఎవరిని నమ్మడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఒకవైపేమో అప్పు పేరుకొని పోతా ఉన్నది, ఇంకోవైపేమో ఈ పెడబొబ్బలు, వాగాడంబరం,
మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే అసలు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఎవరన్నా ఎందుకు అమలు చేస్తలేవని నిరసన చేస్తున్నారా, ప్రతిభటన చేస్తున్నారా? రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే గొడవ చేయించిండ్రా? 2 లక్షల రుణమాఫీ ఇవ్వకపోతే గొడవ చేయించిండ్రా? లేకపోతే ఇంకా విద్యార్థులకి ఎందుకు విపక్షాలు పదే పదే అదే ప్రస్తావన చేస్తున్నాయి. ఇవాళ వార్తా కథనాలు చూసినా కూడా రైతు బంధు రావట్లేదని చెప్పి పురుగుల మందు పట్టుకొని ఒక సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర ఎక్కడ ఒక ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఎందుకు రైతులు డిమాండ్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్కడనో ఇక్కడనో ఏదో జరుగుతాయి, జరగదని కాదు. కానీ దాన్ని దాన్ని సరే చిన్న చిన్న ఎక్కడెక్కడ నిరసనలు తెలుపని అనలేవు. కానీ దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వము తెలంగాణని దివాలా తీసింది, అప్పుల పాలు చేసింది, ఇంకా బడ్జెట్ లేకుండా అయిపోయిందనే అభిప్రాయము చదువుకున్న వాళ్ళకి కాదు, ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక ఇప్పుడు మాకు అది ఇస్తలేరు ఇది ఇస్తలేరు, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలే, ఎవరైనా వచ్చి రోడ్లు ఎక్కిండ్రా? 1వ తారీఖులో వచ్చింది, చాలా ఆనందపడ్డారని చెప్పి నా వార్తలు వచ్చింది కదా. ఎక్కడ ఇచ్చింది, ఎవరికి ఇచ్చారు? అందరు పెన్షన్లు జమ అయిపోయినాయి. ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఉద్యోగస్తులకి ఇంకా సరిగా ఇయ్యలే. ఈ గవర్నమెంట్ జీతాలు రాలేదు ఇంకా. పోయిన నెల 8వ తారీఖు 10వ తారీఖు వచ్చినాయి. ఓకే. అప్పుడు అది కూడా పెన్షన్లు ఒకసారి, లేకపోతే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తులు బడ్జెట్ లేదని అంటున్నారు, ఇన్ని ప్రవేశపెడుతున్నారు, లేకపోతే ఇబ్బంది కలుగుతున్నది, అప్పులు చేస్తున్న అంశాలు ఏవనెత్తారు? అది రాలేదు. ఆ విషయాలు కేవలం రైతు కమిషన్, విద్యా కమిషన్ మీద సలహాలు సూచనల కోసం మాత్రమే అక్కడికి గ్యాదర్ అయ్యారు. అయితే అంటే అట్లనే కాదు, వేరే విషయాలు కూడా వచ్చినాయి. వేరే సమస్యల మీద కూడా మైనారిటీ ఇష్యూస్ వచ్చినాయి. తర్వాత హెల్త్ రాలే, హెల్త్ విషయం అసలు ఒక్క మాట కూడా అక్కడ రాలే. ఎడ్యుకేషన్ విషయం చర్చకు వచ్చింది. ఇంకా ఇదే సోషల్ జస్టిస్ విషయానికి వచ్చింది. ఇట్లా కొన్ని విషయాలు వచ్చినప్పటికీ ఆర్థిక అంశాలు పెద్దగా ఏం రాలేదు. మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులని చేయకుండా చేయాలనేది మేము బలంగా అభిప్రాయపడ్డాం. అదే విషయాన్ని దాదాపుగా అందరు కూడా మాట్లాడిండ్రు. తర్వాత ఈ భాష మీద కూడా అక్కడ అందరి భాష, పాలకపక్షం, ప్రతిపక్షం, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు అందరి భాష మీద కూడా అట్లా మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశించి మాట్లాడారు? ఏ ఉదాహరణ చూపించి మాట్లాడారు? దానికి ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటాను కదా, నువ్వు మొగోడివి అయితే, నువ్వు ఫలానా అయితే, మొగతనం ఉంటే ఇవన్నీ అంటుండ్రు కదా. అది వద్దు, అది సరి అయింది కాదు, మంచిది కాదు. అటువంటి భాష మాట్లాడడం వల్ల మీరు మహిళల్ని అవమానపరిచినట్టు అవుతుంది, కించపరిచినట్టు అవుతుంది, సరి అయింది కాదు అనేది అయితే వ్యక్తం చేసిండ్రు. సరే, అది అనుకుంటా భవిష్యత్తులో అది అటువంటిది ఉండకుండా ఉంటుందేమో ఆశిద్దాం.